రైట్. ఇక ఈ సస్పెన్షన్స్ తోనైనా అలాంటి అధికారుల్లో కొంచెం మార్పు వస్తుందేమో చూద్దాం. నిజానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాధ్యతగా అధికారుల్లో మార్పులు రావట్లేదు. చాలా చోట్ల ఉంటారు అలాంటి వాళ్ళు. విద్యాశాఖ మంత్రి రియాక్ట్ అవుతున్నారు కాబట్టి కాస్త వాళ్ళు అలర్ట్ గా ఉండి విద్యార్థుల కోసం కష్టపడితే బాగుంటుందేమో. రైట్. ఇక హైవే దాబాలకు ఎక్సైజ్ అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాబాలో కూర్చుని మద్యం తాగితే ఇక కుదరదంటూ స్పష్టం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో దాబాలు, హోటళ్లలో తనిఖీలు చేశారు. ఎక్కడైనా మద్యం సీటింగులు కనిపిస్తే యజమానులపైనే కేసులు నమోదు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా దోమకొండ సర్కిల్ పరిధిలో జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక తనిఖీలు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న దాబాలతో పాటు మొత్తం 8 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. దాబాల దగ్గర మద్యం సేవించడం నిషేధం అనే ఫ్లెక్సీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు కూడా చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, క్లియర్ కట్ గా ఏదైతే దాబాల దగ్గర ఎక్కువగా ఆగుతూ ఉంటారు, అక్కడ మద్యం సేవిస్తుంటారు, ఇప్పుడు దానికి బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అండి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే రూట్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకు సంబంధించి ఎక్కువ మొత్తంలో రాత్రిపూట ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఆ హైవే రోడ్డు సంబంధించి దాబాలు కావచ్చు, లేకపోతే బార్లు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్ కావచ్చు, ఎక్కడ కూడా మద్యం సిట్టింగ్లు చేస్తే కనుక ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా దాబాలకు సంబంధించి అక్కడ ప్రత్యేకంగా ఇక్కడ నో సిట్టింగ్, బార్లతో పాటు లేకపోతే లిక్కర్ తో నో సిట్టింగ్ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆ దాబా సంబంధించిన యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మద్యం సిట్టింగ్లు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అవసరమైతే ఏదైతే దాబాలను సీజ్ చేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు కాబట్టి అదంతా కూడా హైవే రోడ్డు కనుక మద్యం తాగి ఒకవేళ వాహనం నడిపితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్సైజ్ అధికారులు సీరియస్ తీసుకున్నారు. అందుకే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు అంతా కూడా దోమకొండ ఎక్సైజ్ సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా ఇక్కడ సంబంధించి ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో సీరియస్ తీసుకున్నారు. ఇకపై మద్యం సిట్టింగ్లు ఉండవని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. రైట్. సో ఇక మీద ఆగిపోయినట్టేనే. నిజానికి అలా దాబాల్లో మద్యం సేవించడం ద్వారా వాహనాల ప్రమాదాలు కూడా కారణమవుతున్నారు. లారీ డ్రైవర్లు అదే అక్కడికి వచ్చి దాబాల్లో తాగిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రమాదాలకు గురవుతారు. ఇకపై అలాంటివన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుందా? దాబా యజమానులు ఈ రూల్స్ ని ఫాలో అవుతారా స్ట్రిక్ట్ గా? 100% రోహిత్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా దాబాలు మద్యం సిట్టింగ్లు బంద్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన హైవే రోడ్డు సంబంధించిన పోలీసులు కావచ్చు, లేకపోతే హైవే సంబంధించిన అథారిటీ అటు పోలీసులు కావచ్చు, ఇటు దోమకొండ సంబంధించిన కామారెడ్డి పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా దాడులు చేస్తారు. ఈ దాడుల్లో మద్యం సిట్టింగ్లు ఉండవని చెప్పి క్లారిటీగా చెప్పారు. ఒకవేళ చేస్తే కనుక క్రిమినల్ కేసులు ఉంటాయి కాబట్టి దానికి భయపడన్నా కనీసం ఆ మద్యం సిట్టింగ్లు కావచ్చు, దాబాలు కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ అన్ని కూడా మూసేయాల్సిందే అని చెప్పి అధికారులు చెప్పారు. అందుకే అధికారులు ఖచ్చితంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి, దాంతో పాటు అక్కడ సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం ఒక గుడ్ డెసిషన్ అనుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి ముందుకెళ్తున్నారు. అసలు ఈ దాబాలన్నీ హైవేల పక్కనే ఉంటాయి. హైవేల పైన మద్యం దుకాణాలే పెట్టొద్దు అని చెప్తుంటే ఈ దాబాల వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ నుంచో మద్యం బాటిల్స్ తెచ్చుకుని అక్కడ తాగి తిని మళ్ళీ వెహికల్స్ లో వెళ్ళి హైవేల మీద ప్రమాదాల కారణమవుతున్నారు. సో పోలీసులు దానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. స్వాగతించాలి, అమల్లో కూడా ఉండాలని కోరు.